హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజైతే నేను విటమిన్లు పుష్కలంగా ఉండే ఒక ఆకుకూరతో రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే చెంచల కూర. మీకు వినడానికి వింతగా ఉండొచ్చు. ఇది పిచ్చి మొక్క అని తీసి పాడేయకండి ఫ్రెండ్స్, చాలా మంచిది ఇది. ముందుగా ఐస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఐ సైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇది తింటే ఖచ్చితంగా మీకు కంట్రోల్లో వస్తుంది. ఈ ఆకుకూర ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాలు పడే ముందు, పడిన తర్వాత మంచిగా దొరుకుతుంది. ఇదైతే కరెక్ట్ సీజన్ అనమాట. అయితే ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఏంటంటే ఇది సేమ్ తోటకూరలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయితే నేను 50 రూపీస్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. దాన్ని తీసుకొచ్చి ముందుగా అన్ని పురుగులు లేకుండా శుభ్రంగా ఏరేసుకుని తర్వాత వాటర్లో మొత్తం కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మట్టి, ఇసుక అనేవి ఉంటాయి, అవి కిందకి వెళ్ళిపోతాయి వాటర్లోకి. తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకొని, కట్ చేసుకొని స్ట్రైనర్లో పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే వాటర్ అంతా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. స్ట్రైనర్లో మనం స్ట్రెయిన్ చేసుకున్నాక దాన్ని ఏంటంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. తర్వాత 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఒక 2-3 మీకు తగినంత స్పైసీ, మీరు తగినంత దాన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత పోపు చేసుకోండి. ఏంటంటే ఇందులోకి ఆకుకూర ఏదైనా ఫ్రెండ్స్ కారం వేయొద్దు. కారం వేస్తే అంత టేస్టీగా ఉండదు. ఓన్లీ ఎండుమిర్చి ఇంకా చిల్లీస్, గ్రీన్ చిల్లీస్తో చేసుకోండి, చాలా బాగుంటాయి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఎండుమిర్చి, ఒక్కటి చెప్పనా ఫ్రెండ్స్, ఆకుకూర ఏదైనా సరే వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోండి, సూపర్ ఉంటుంది కూర. ఫ్లేవర్ అనేది మారిపోతుంది. అందులో మొత్తం పోపుకి తగిన దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని అందులోకి ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేసుకొని ఇంకా అవి చిల్లీస్ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేయాలి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మగ్గిపోయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అది కూడా మగ్గిన తర్వాత మనం ముందుగానే స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, చాలా కనపడిద్ది. కానీ ఆకుకూర ఎప్పుడైనా మగ్గిన తర్వాత కొంచెమే ఉంటుంది ఫ్రెండ్స్. అందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత పసుపు కొంచెం చిటికెడు వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకంతే, ఇంకా మీరు ఏమీ యాడ్ చేసే పని ఉండదు. యాడ్ చేసిన తర్వాత చూడండి, ఫ్రై అయిపోయింది. ఇదే వీడియో. బై బాయ్.